2016లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇయర్ మీటింగ్కి వెళ్ళటం వల్ల కొన్ని ప్రొడక్ట్స్ తీసుకుని యూజ్ చేశాను నా హెల్త్ కంప్లైంట్కి. అలోవెరా బాగా పనిచేసింది, గ్లూకోజమైన్ బాగా పనిచేసింది, ఫోలిక్ ఐరన్ బాగా పనిచేసింది, ఐరన్ పెరిగింది. గ్లూకోజమైన్ వల్ల జాయింట్ పెయిన్స్ చాలా వరకు తగ్గాయి. అప్పుడు 6 నెలలు వెస్టేజ్ అంటే చిరాకు పడి విసుక్కున్న నేను 4-5 హాస్పిటల్స్ తిరిగి మందులు మిగితే వచ్చిన గ్యాస్ట్రిక్ దీనివల్ల తగ్గింది అని ఒక చిన్న పాజిటివ్ రగిలింది. సరే అని చెప్పి బిజినెస్ బైనరీ కాన్సెప్ట్ ఏమో, మనీ సర్క్యులేషన్ ఏమో, ప్రీవియస్గా ఒక కంపెనీలో పనిచేసాం, అది లైబిలిటీ కంపెనీ, ఇది కూడా అలాంటిది అయితే సమాజంలో తలెత్తుకోలేమని చెప్పి బిజినెస్ ప్లాన్ తెలుసుకోవడానికి వెళ్ళి వైజాగ్లో బిజినెస్ ప్లాన్ తెలుసుకుంటే ప్లాన్ ఇలా కూడా ఉంటుందా అని చెప్పి ఆశ్చర్యపోయి ఆ రోజు అనుకున్న ఈ బిజినెస్ని సీరియస్గా తీసుకుంటే నెలకు 25,000 సంపాదించవచ్చు. దీనికి బయట ట్రెడిషనల్ బిజినెస్ ఏం చేయాలి అని చెప్పి సంవత్సరం కింద మీద పడి ఆలోచించాను. అది కాదు, ఇది కరెక్టు. పెట్టుబడి లేని వ్యాపారం, షాప్ పెట్టక్కర్లా, రెంట్ కట్టక్కర్లా, మనం 24 గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు, ఎక్కడో పర్చేజ్ చేసి అమ్మాల్సిన అవసరం లేదు, బేరసారాలు లేవు, ఇది రైట్ వే అని చెప్పి డిసైడ్ అయ్యానో లేదో ఇంట్లో నెగిటివ్, ఫ్రెండ్స్ మాత్రం ఒరే బాబు ఇలాంటివి చెప్పొద్దని చెప్పడం, గాలి తీసేస్తే సరే అని చెప్పి అప్లయన్స్ మాట ఎందుకు వినాలనేది లైవ్లో చూశానండి. 3 నెలల తర్వాత ఎంత ఫాస్ట్గా వచ్చానో, 3 నెలల తర్వాత అంత డిమౌంట్ తుస్సుమని గాలి తీసేశారు అందరూ. తర్వాత మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ఒక ఆయన చెప్పిన మాట ఏంటి అంటే అదే గుండెల్లో నాటిపోయింది. అదేమనంటే ఆ రోజు నా లక్కు 10వ తారీఖు వెళ్ళాను, ఆయనకి 3,25,000 వచ్చింది. ఫోన్ జేబు నుంచి బయటకు తీసాడు, 3,25,000 వచ్చి ఐ లవ్ యూ అన్నాడు. మీకు కూడా వచ్చి ఉంటే చూసుకోండి అని చెప్పి ఆ సందర్భానుసారంగా ఒక మాట చెప్పాడండి. ఆ మాట ఏంటి అంటే, మీ ఇంట్లో కానీ బయట కానీ ఎవరైనా కానీ అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడు, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, ఎనీ పర్సన్ నువ్వు బాధల్లో ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి నీ కళ్ళంట నీళ్ళు తుడిచి నువ్వేం భయపడకన్నా, నువ్వేం భయపడబావా, నువ్వేం భయపడక అబ్బాయి నేనున్నా నీకు అని ఉంటే కనుక నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో, వెస్టేజ్కి నీకు సంబంధం లేదు. అలాంటి వాళ్ళు ఎవరు లేరా? పని మొదలు పెట్టు, 10వ తారీఖు రాగానే బాలయ్య గారు మీ అకౌంట్లోకి డబ్బులు పంపిస్తాడు అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నానో ఈ బిజినెస్ వదిలితే నా అంత మూర్ఖుడు, నా అంత పెచ్చోడు ఉండడు అనుకుని ఎవరు ఎన్ని చెప్పినా సీరియస్గా స్టార్ట్ చేశాను. ఇవాళ 5,63,000 రూపాయల నెలకు హైయెస్ట్ ఇన్కమ్ చేసుకుని యావరేజ్ ఇన్కమ్ 5 lakhs ప్లస్ తీసుకుంటూ, మరి లాస్ట్ ఇయర్ 57 లక్షలు ఇయర్ మొత్తం మీద తీసుకున్న 9 దేశాలు వెళ్ళొచ్చా, 2 కార్లు కొన్నా, 3వ కారు ఆడి కొనడానికి సంవత్సరం నేను ప్రిపేర్ అవుతున్నాను. ఈ విధంగా ఎంటైర్ 1 కోటి రూపాయలు ఇల్లు కట్టుకుని నా ఎంటైర్ ఫ్యామిలీలో అమ్మగారి తరపున, నాన్నగారి తరపున, అత్తవారి తరపున నా అంత హైయెస్ట్ ఇన్కమ్ ఇండియాలో ఉండి తీసుకునేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఈ సుధాకర్ ఒక్కడే. అలాంటి స్థాయికి తీసుకెళ్లిన వెస్టేజ్ మేనేజ్మెంట్కి హృదయపూర్వకంగా నేను శిరస్సు వచ్చి బాధాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ చివరి పర్సన్ వరకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం 2,500 కట్టలని సుధాకర్కి వచ్చిందంటే అందరికీ వస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మళ్ళీ పుడతామా ఏంటి, ఉన్నప్పుడే పెంచాలి. థ్యాంక్ యూ సో మచ్.